మిత్రులారా, తెలంగాణలో గోదావరి తీర అటవీ ప్రాంతంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభోగంగా జరుగుతూ ఉన్నది. లక్షలాది మంది హాజరవుతూ ఉన్నారు. సమ్మక్కకు, సారలమ్మకు, పగిడిద్దరాజుకు, జంపన్నకు తమ భక్తి ప్రపత్తులు సమర్పించుకుంటూ ఉన్నారు. ఈ జాతరను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం, ఇది దేనికి సూచన? ఈహెచ్ కార్ అన్నట్టు చరిత్ర అంటే గత వర్తమానాల నిరంతర సంభాషణ అన్నట్టు వర్తమానంలో సాగుతున్న ఈ జాతర ఒక గతానికి సూచిక. గతంతో వర్తమానం సంభాషిస్తూ ఉన్నది. గతంలో జరిగిన ఒక ఘర్షణ గురించి, గతంలో జరిగిన ఒక యుద్ధం గురించి, గతంలో జరిగిన ఒక ఓటమి గురించి, గతంలో ఒరిగిపోయిన వీరుల సంస్మరణ గురించి ఈ జాతర జరుగుతున్నది. ఎవరి మధ్య ఈ ఘర్షణ? రాజ్యానికి, ఆదివాసులకు మధ్య ఘర్షణ. మైదాన ప్రాంతాల వారికి, అటవీ ప్రాంతాల వారికి మధ్య ఘర్షణ. అటవీ ప్రాంతంలో ఉన్న అపారమైన, పుష్కలమైన సహజ సంపదలను కొల్లగొట్టదలుచుకున్న వారికి, వాటిని కాపాడదలుచుకున్న వారికి మధ్య ఘర్షణ. అంటే 13వ శతాబ్దిలో జరిగిన ఈ ఘర్షణ ఆనాటిది మాత్రమే కాదు, ఒక గతం మాత్రమే కాదు, ఒక చరిత్ర మాత్రమే కాదు, ఇవాల్టికి నిరంతరం సాగుతున్న ఒక సంభాషణ. వాళ్ళు పురాణ పాత్రలా, కావ్య పాత్రలా? ఎంత మాత్రమూ కాదు. వాళ్ళు నిజంగా మన గోదావరి తీర అటవిలో రక్త మాంసాలతో జీవించిన మనుషులు, చారిత్రక వ్యక్తులు, రాజ్యంతో పోరాడిన, యుద్ధం చేసిన వ్యక్తులు, రాజ్యంతో యుద్ధంలో ఓడిపోయి ఆ జంపన్న వాగులో నెత్తుటిని కలిపేసిన వ్యక్తులు. సమ్మక్క కొడుకు జంపన్న అంతకుముందు ఆ వాగును ఏ పేరుతో పిలిచేవారో తెలియదు. ఆ వాగులో ఓటమిని భరించలేక మరణించాడు. అందువల్ల అది జంపన్న వాగైంది. ఇవాళ అక్కడికి వెళ్తున్న లక్షలాది మంది ఆ చరిత్రను తలుచుకుంటున్నారా? ఆ చరిత్ర కనీసంగానైనా వాళ్లకు తెలుసా, లేక ఒక దేవతారాధనగా మాత్రమే అది మారిపోయిందా? ప్రతి 2 సంవత్సరాలకోసారి అక్కడ ఒక స్మరణ జరుగుతుంది, అక్కడ ఒక పండుగ జరుగుతుంది, అక్కడ ఒక జాతర జరుగుతుంది. అది ప్రయాణ సాధనాలు పెరిగిన తర్వాత, ఒకప్పుడు కాలినడకన వచ్చేవారు కావచ్చు, ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవారు కావచ్చు, ఇవాళ హెలికాప్టర్ సౌకర్యం కూడా ఏర్పడింది కావచ్చు. కానీ స్మరణ మాత్రం మారలేదు. ఎందుకు ఈ స్మరణ? ఏమిటి స్మరణ? ఆదివాసులలో సహజంగా ఉన్న ఒక ధిక్కారాన్ని, ఆదివాసులు రాజ్యాన్ని ధిక్కరించారు, మైదాన ప్రాంతాన్ని ధిక్కరించారు, వనరుల దోపిడీని ధిక్కరించారు అని చెప్పడానికి అది ఒక ఉదాహరణ. కాకతీయ రాజులలో ఎవరో తెలియదు, రుద్రుడు అనే ఒక పేరు మాత్రం వినబడుతుంది. 13వ శతాబ్ది అని వినబడుతుంది. 13వ శతాబ్దిలో గణపతి దేవుడు ఉన్నాడు, ఆయన కూతురు రుద్రమదేవి ఉంది, రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడున్నాడు. 13వ శతాబ్ది చివరి ప్రాంతాలలో, 14వ శతాబ్ది తొలి ప్రాంతాలలో ఆయన పాలించాడు. ఆయన కావచ్చు, లేదా ఇంకా పూర్వీకులలో 12వ శతాబ్దిలో ఒక రుద్రదేవుడు ఉన్నాడు, ఆ రుద్రుడైనా కావచ్చు. కానీ ఎవరో ఒక కాకతీయ ప్రభువు తన రాజ్య విస్తరణలో భాగంగా చాలా సహజంగా అప్పుడు అడవులను కొట్టి వ్యవసాయ యోగ్యమైన భూములుగా చేయడం, కలప కోసం అడవులను కొట్టడం, నదీ తీర ప్రాంతాలను ఆక్రమించడం, ఇవి చాలా సహజమైన మధ్యయుగ రాజరికపు చిహ్నాలు. అందువల్ల కాకతీయ రాజులు అడవి వైపు ప్రయాణించారు. ఇవాళ ఏటూరు నాగారం, ములుగు అనే ప్రాంతాల అడవులలోకి ప్రయాణించారు, సైన్యాలను వేసుకుని బయలుదేరారు. దీనికి జానపద గాథలలో ఉన్నది, మేడారం పగిడిద్దరాజును లొంగ తీసుకుని కప్పం కట్టమన్నారని, ఆయన కరువు వల్ల కప్పం కట్టలేను అంటే దాడి చేశారని ఆదివాసులు అడ్డుకున్నారు అనేది మాత్రం వాస్తవం. యుద్ధం జరిగింది, పగిడిద్దరాజు మరణించాడు. పగిడిద్దరాజు మరణం వార్త తెలిసి కూడా ఆయన భార్య, ఆయన సహచరి సమ్మక్క యుద్ధంలోకి దిగింది. ఆమెతో పాటు ఆమె కూతురు సారలమ్మ యుద్ధంలోకి దిగింది. జంపన్న యుద్ధంలోకి దిగాడు. జంపన్న మరణించాడా, జంపన్న ఆత్మాహుతి చేసుకున్నాడా, అది కూడా అనేక రకాల కథనాలు ఉన్నాయి. ఆ వాగులో కలిసిపోయాడు, అందువల్ల అది జంపన్న వాగైంది. సమ్మక్క సారలమ్మలు మాత్రం ఒక చోట కూలిపోయారు, ఆ చోటనే గద్దె కట్టమన్నారు, అక్కడ ప్రతి ఏటా సంస్మరణ జరపమన్నారు అని కూడా జానపద గాథలు చెప్తాయి. అట్లా ఒక గద్దె తయారైంది, సమ్మక్క సారలమ్మల గద్దె. ఆ గద్దె మీద
చాలా అమాయకంగా నైసర్గికంగా ఆదివాసులు పూజించుకునేవాళ్ళు. దానికి ఒక కట్టె చిహ్నం, ఒక చెట్టు చిహ్నం. కానీ క్రమక్రమంగా అందులోకి హైందవ తంతులు ప్రవేశించి చిలుకల గుట్ట మీద నుంచి కుంకుమ భరిణ తీసుకొచ్చి, కుంకుమ లేదు భరిణ లేదు, కుంకుమ భరిణ సమ్మక్కకు చిహ్నంగా తీసుకొచ్చి అది ఆ గద్దె మీద పెడతారు, పూజిస్తారు. ఇది పూర్తిగా తెల్ల బట్టల వాళ్ళ పండుగ అయిపోయింది, అధికారుల పండుగ అయిపోయింది, హిందూ మతాచారాల పండుగ అయిపోయింది. అప్పటికి కొందరు కోయలను, కొందరు ఆదివాసులను అందులో ప్రతీకాత్మకంగా ఆయన ఉంచారు. మేడారం పగిడిద్దరాజును, ఆయన తరఫున పోరాడిన, ఆయన మరణించిన తర్వాత ఆయన తరఫున పోరాడిన ఆయన భార్య సమ్మక్కను, కూతురు సారలమ్మను, కొడుకు జంపన్నను ఓడించామని, ఆ ప్రాంతాన్ని ఆక్రమించామని తప్పనిసరిగా కాకతీయ రాజులు ఎక్కడో ఒకచోట శిలాశాసనం వేసే ఉంటారు. అది ఇప్పటికి దొరకలేదు. సమకాలీన ఇతర చారిత్రక ఆధారాలు ఏవీ లేవు. ఆ తర్వాత కాలంలో వచ్చిన సాహిత్యాధారాలలో కూడా వారి ప్రస్తావన లేదు, ఈ యుద్ధం ప్రస్తావన లేదు. అందువల్ల ఇదంతా ఒక కట్టుకథ అని, దీన్ని నమ్మనక్కరలేదని భావించే చరిత్రకారులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు మౌఖిక గాథలలో, జానపద గాథలలో, వీరగాథలలో గత 800 సంవత్సరాలుగా నిత్యము స్మరణలోనే ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఒకసారి ఈ యాత్ర జరుగుతున్న సందర్భంగా, ఈ జాతరలో లక్షలాది మంది పాల్గొంటున్న సందర్భంగా, సరిగ్గా 13వ శతాబ్దిలో ఎట్లాగైతే రాజ్యం తన విస్తరణ కాంక్షలో భాగంగా అటవీ ప్రాంతాల మీదకి దాడికి వెళ్ళిందో ఇవాళ అది జరుగుతుంది. ఇవాళ ఇంకా అదనంగా ఖనిజాలు కనిపెట్టబడి, ఖనిజాలు ఆదివాసుల కాళ్ల కిందనే ఉన్నాయి కనుక ఆదివాసులను అక్కడి నుంచి బేదఖలు చేసి ఖనిజాలు ఆక్రమించడం కోసం, ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు తవ్వకానికి అప్పగించడం కోసం, అంటే సరిగ్గా 13వ శతాబ్దంలో ఏ వనరుల కొల్లగొట్టడం కోసం అడవిని కొల్లగొట్టదలిచారు, వ్యవసాయ యోగ్యం చేయదలిచారు, అక్కడ చెరువులు నిర్మించారు. ఇప్పుడు అడవిని కొల్లగొట్టడం, కలప కొల్లగొట్టడం కూడా ఉంది, కానీ అంతకు మించి ఖనిజాలు కొల్లగొట్టడం ఉన్నది, ఆదివాసులను అణిచివేయడం ఉన్నది. ఆదివాసులు తమకు అవసరమైన చారెడు నేల పోడు దున్నుకుంటే వాళ్లను అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, కొట్టడం, చెట్లకు కట్టి కొట్టడం అనేకం జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఇవాళ ఆదివాసులు ఎందుకు పోరాడుతున్నారో అదే కారణంతో పోరాడిన ఆదివాసులను దేవతలుగా మార్చి కొలవడం కూడా, ప్రభుత్వ అధికార లాంఛనాలతో కొలవడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకొని సమ్మక్క సారలమ్మల స్ఫూర్తిని ఇవాల్టికి కొనసాగించడం, వాళ్ళ పోరాటాన్ని గౌరవించడం అంటే, వాళ్ళను గౌరవించడం అంటే, వాళ్ళు ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం పోరాడారో, ఏ లక్ష్యం కోసం మరణించారో ఆ లక్ష్యాన్ని గమనంలో పెట్టుకోవడం. వాళ్ళను గౌరవించడం అంటే ఇవాళ ఆ లక్ష్యాన్ని గౌరవించడం. వాళ్ళ స్ఫూర్తిలో ఇవాల్టికి ఆదివాసులు తమ వనరుల మీద తమకే అధికారం కోసం జల్ జంగల్ జమీన్ అని ఏ పోరాటం చేస్తున్నారో ఆ పోరాటాన్ని గౌరవించడం, సమర్థించడం.